తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గతంలో చిరంజీవి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అనే పార్టీ స్థాపించి బీజేపీ టీడీపీల మద్దతు ఇచ్చారు. ఇక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫు నుంచి ఆ మధ్య రాజధాని భూ నిర్వాసితుల గురించి పోరాటం చేశారు. చాలా గ్యాప్ తీసుకుని ఆ మధ్య తిరుపతిలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని నినాదించారు. ఆ తర్వాత కాకినాడ, అనంతపురం జిల్లాల్లో కూడా ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం భారీ బహిరంగ సభల్లో గర్జించారు. తాజాగా పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ కోరుతున్నారో లేదో తనకు అర్థం కావటం లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురువారం అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిసారి ఆయన అలా ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదని, ఇప్పటికే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు క్లారిటీ ఇచ్చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేరో వివరణ ఇచ్చారు. అంతేకాదు, జనవరి 26 ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైజాగ్ ఆర్కే బీచ్లో బృహత్ కార్యక్రమానికి విద్యార్థులు శ్రీకారం చుట్టారు. పవన్ కూడా దానికి మద్దతు తెలిపారు. పోలీస్ దిగ్బంధంలోనూ విద్యార్థులు తమకు ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేశారు. ఆ సమయంలో పవన్ మాత్రం అక్కడికి వెళ్లలేదు. పవన్ జనహితం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని అందరం నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పవన్ నిజంగా బయటకొచ్చి పోరాడాలి. మీరు నిజంగా ప్రజల హక్కుల కోసమే పోరాడితే మీ బాటలో అనేక మంది నడుస్తారు. మేం కూడా మీ బాటలో అడుగులేస్తామని తమ్మారెడ్డి భరద్వాజ పవన్పై విమర్శలు గుప్పించారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.